ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా కాడ్లాపూర్ గ్రామ భూ బాధితుల రిలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. ఇండస్ట్రియల్ పార్కులో భూమి కోల్పోతున్న రైతుల దీక్షకు మాజీ మంత్రి సవిత, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరై పరామర్శించారు. ఈ సందర్భంగా సవితా ఇంద్రారెడ్డితో రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. భూమి తప్ప తమకు వేరే ఆధారం లేదని, తమ భూములు తమకే కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ అధైర్యపడొద్దని, రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కొట్లాడదామని భరోసా ఇచ్చారు సవితా ఇంద్రారెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, వికారాబాద్ జిల్లా కాడ్రాపూర్ గ్రామ భూ బాధితులైతే రిలే నిరాహార దీక్ష చేపట్టి 11 రోజులవుతోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వారికి బీఆర్ఎస్ కూడా అండగా నిలిచింది. ఇందులో వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజు చేరాయి. రైతుల దీక్షకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా అటు రైతులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో తమకు ఈ భూములు తప్ప వేరే ఆధారం లేదు, తమ భూములు వదులుకోము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తమకు అండగా నిలవాలని వారు ఆ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అటు కేసీఆర్ ఆదేశాల మేరకు, తెలంగాణ కేసీఆర్ ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చాము, రైతులకు ఖచ్చితంగా మీ పక్షాన కొట్లాడతాము, ఈ భూసేకరణ నోటిఫికేషన్ రద్దయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా రైతులకు వారు హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇట్లా రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఇటు రైతు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కావచ్చు, రైతుల భూములకు సంబంధించి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులను రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులు అందరూ ధైర్యంగా ఉండాలి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా వారికి హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక భూసేకరణకు సంబంధించి ఇటు కాడ్లాపూరు, రాపోలు గ్రామంలో మొత్తం 1197 ఎకరాల భూమికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. అదేవిధంగా దోమ మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఇండస్ట్రియల్ కారిడార్ కోసము మరొక 1000 ఎకరాలకు సంబంధించి సేకరించేందుకు కూడా అటు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా రైతులు భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలంటే కూడా ఇప్పటికే కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఇటు ఆర్టీఓ కార్యాలయం వద్ద, ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున కూడా నిరాహార ధర్నాలు కూడా చేపట్టారు, ఆందోళన కూడా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యేను కలిసినా కానీ ఎలాంటి మనకు ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదంటూ కూడా ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమకు తాతల కాలం నుంచి కూడా ఈ వ్యవసాయం నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాము, ఈ భూములు తీసుకోవడం వల్ల మళ్ళీ మేమంతా కూడా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా ఈ భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకునే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని కూడా రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మహేష్, అంటే గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే గడిచిన 10 ఏళ్లు కూడా రాష్ట్రంలో రైతు రారాజు అన్నట్టుండేది. బట్ ఇవాళ సిచ్యువేషన్స్ అలా లేవు. గడిచిన 2.5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే రైతు గోసపడని రాష్ట్రం లేదు, గోసపడని జిల్లా లేదు, గోసపడని ప్రాంతం లేదు. మరి దీన్ని ఎలా చూడాలి తెలంగాణ రాష్ట్రంలో? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను రాజుగా చేసేలా అటు రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. రైతు బీమా కావచ్చు, అటు రైతు బంధు కావచ్చు, ఇవన్నీ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా క్లియర్ చేశారు. అదేవిధంగా యూరియా కొరత లేకుండా చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2.5 సంవత్సరాలుగా రైతులు రోడ్ల మీద పడి యూరియా కోసము లైన్లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రైతు భరోసా ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు చాలా గ్రామాల్లో కూడా అటు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంటు రైతులకు సంబంధించి నాణ్యమైన కరెంటు అందేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్ళీ కరెంటు కోతలు ప్రారంభమయ్యాయి. మళ్ళీ అర్ధరాత్రులు రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లి పాము కాట్లకు గురై చనిపోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కానీ రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది చాలా అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఇటు ఇతర కారణాలు చూపి రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి కొనసాగుతా ఉంది. గతంలో ఫార్మాసిటీ తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములకు సంబంధించి రైతులకు అప్పచెప్తామని చెప్పిన అప్పటి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి తీరా
ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ ఫార్మా సిటీలో ఇటు ఫ్యూచర్ సిటీ పేరుతో రైతుల భూములు లాక్కునేందుకు అదే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇప్పటికి కూడా అక్కడ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా వికారాబాద్ జిల్లాలో పరిగి మండలంలో ఈ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో వేల ఎకరాల భూములు రైతుల భూములను కొల్లగొట్టడాన్ని మాత్రము రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అన్ని వ్యవసాయానికి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలతో మేము అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే నిర్ణయాలు తీసుకుంటూ తమని రోడ్డు పాలు చేస్తున్నారంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక మొత్తానికి వికారాబాద్ జిల్లా పరిగి కాడ్లాపూర్ గ్రామ భూ బాధితుల రిలే నిరాహార దీక్ష అయితే 11వ రోజుకు చేరింది. దాంతో ఇండస్ట్రియల్ పార్కులో భూమి కోల్పోతున్న రైతుల దీక్షకైతే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అయితే హాజరై రైతులనైతే పరామర్శించారు. వారికి బీఆర్ఎస్ అధినేత ఆదేశాల మేరకైతే బీఆర్ఎస్ నేతలు రైతులకు అండగా నిలిచారు. వారికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామనైతే రైతులకైతే బీఆర్ఎస్ నేతలు భరోసా కల్పించారు.